జూన్ 29, 2024 ఈరోజు భారత క్రికెట్ చరిత్రలో బంగారు రంగులో మెరిసే రోజు. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో రోహిత్ శర్మ సేన సౌత్ ఆఫ్రికాను 7 పరుగుల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని గెలుచుకుంది. బ్యాటర్లు బ్యాట్లతో గర్జించారు, బౌలర్లు బంతులతో మాయాజాలం చేశారు, ఫీల్డర్లు మైదానంలో అద్భుతాలు సృష్టించారు. కానీ ఈ మ్యాచ్ను తిరగరాసిన నిజమైన హీరో మాత్రం వేరే ఉన్నారట. అది మరెవరో కాదు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన మాస్టర్ స్ట్రోక్తో చేసిన మాయ మ్యాచ్ మలుపు తిప్పిందట. ఈ డ్రామా వెనుక అసలు కథను ఇటీవల భారత కెప్టెన్ రోహిత్ శర్మ బయటపెట్టాడు. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ రగిలిపోతున్న సమయం. సౌత్ ఆఫ్రికాకు 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. హెన్రిచ్ క్లాసెన్ అప్పటికే మంచి ఊపు మీదున్నాడు. అది సౌత్ ఆఫ్రికా బ్యాటర్లకు పెద్ద టార్గెట్ ఏం కాదు. ఇద్దరు 10 బంతుల్లో మ్యాచ్నే ముగించగల సత్తా ఉన్న బ్యాటర్లు వాళ్ళు. అప్పటికే పరుగులు వస్తూ ఉన్నాయి. ఇంతలో పంతు తన బుర్రకు పదును పెట్టాడు. తనకి మోకాలి గాయమంటూ నాటకీయంగా మైదానంలో కూర్చున్నాడు. దీంతో అతన్ని చెక్ చేయడానికి మెడికల్ టీం వచ్చింది. తర్వాత కాసేపు ట్రీట్మెంట్ జరిగింది. పంతు తెలివిగా మ్యాచ్ను కాసేపు స్తంభింపజేశాడు. ఈ చిన్న బ్రేక్ సౌత్ ఆఫ్రికా బ్యాటర్ల రిథంను దెబ్బతీసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పటికే క్లాసెన్ మైదానంలో ఆట ఎప్పుడు మొదలవుతుందా అని చూస్తూ నిలబడిపోయాడు. తీరా తిరిగి ఆట మొదలైంది. సీన్ కట్ చేస్తే డేంజరస్ క్లాసెన్ అవుట్. అక్కడి నుంచి మ్యాచ్ మొత్తం టీమిండియా చేతిలోకి వచ్చేసింది. రోహిత్ ఈ విషయంపై స్పందిస్తూ పంత్ ఆడిన ఈ నాటకం తమకు ఎంతో కలిసొచ్చిందని అన్నాడు. పంత్ వల్లే మ్యాచ్ గెలిచామని చెప్పను, కానీ అతని తెలివైన వ్యూహం మ్యాచ్ను మా వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించిందని వివరించాడు. పంత్ ఈ వ్యూహాత్మక నాటకం ఆడకపోతే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో. ఈ బ్రేక్ సౌత్ ఆఫ్రికా బ్యాటర్ల మైండ్ గేమ్ను చెడగొట్టి భారత బౌలర్లకు అడ్వాంటేజ్ ఇచ్చింది. ఈ సన్నివేశం టీమిండియా సమయస్ఫూర్తిని, ఒత్తిడిలో కూడా కూల్గా ఆలోచించే సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఈ విజయం కేవలం ట్రోఫీ గురించి మాత్రమే కాదు, భారత జట్టు సమిష్టి కృషి, వ్యూహాత్మక తెలివి, ఏకమైన స్ఫూర్తిని ప్రపంచానికి చూపింది. అందుకే కప్పు గెలిచి ఏడాదవుతున్నా అప్పటి జ్ఞాపకాలు ఇప్పటికీ ఎప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతాయి.